కనకాంబరాలు ఈ మధ్య జడకు పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువైపోయారు. ఈ ఫ్లవర్స్ మార్కెట్ లో చాలా కాస్ట్ ఉంటాయి. మన ఇంట్లో ఒక 2 చెట్లు ఉన్నాయంటే ఎప్పుడూ ఫ్లవర్స్ ఉంటాయి. వీటిని కోసుకోవడానికి కట్టుకోవడానికి కొంచెం పేషెన్స్ ఉండాలి, లేకపోతే అవి పూసి అలా రాలిపోతూ ఉంటాయి. నవరాత్రి పూజలకు వీటిని చాలా బాగా ఉపయోగిస్తూ ఉంటారు. వీటిలో మనకు ఎల్లో కలర్ ఇంకా ఆరెంజ్ కలర్ కూడా కనిపిస్తూ ఉంటాయి. కనకాంబరాల్లో కొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి. యాక్చువల్ గా చెప్పాలంటే ఇంతకు ముందున్న కనకాంబరం మొక్కలకి సీడ్స్ కూడా ఉండేవి. ఇప్పుడైతే సీడ్స్ ఉండట్లేదు, కొమ్మలే చాలా ఈజీగా బతికిపోతూ ఉన్నాయి. వీటిని ఫైర్ క్రాకర్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. ఈ మొక్కలు పెంచుకోవాలనుకున్నప్పుడు రైనీ సీజన్ లో వీటి కొమ్మలు గుచ్చామంటే ఈజీగా వచ్చేస్తాయి. ఈ ఫ్లవర్స్ కి ఎటువంటి సువాసన లేకపోయినా చాలా అందంగా ఉంటాయి. అమ్మవారికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ ఇవి. ఇప్పుడు ఎందుకో తెలీదు, చాలా వరకు ఈ ఫ్లవర్స్ ని పెట్టుకోవడం మానేశారు. కొన్ని ఫ్లవర్స్ అయినా చాలా నిండుతనం ఏర్పడుతుంది. ఏంటండి, మీరు కూడా కనకాంబరాలు జడలో పెట్టుకోవడం మానేశారా?